హాయ్ అండి, ఈరోజు సండే స్పెషల్ కొబ్బరి పులావ్ అయితే తయారు చేశాను. బిర్యానీ రైస్తో కాకుండా నార్మల్ రైస్తోనే నేను ఈ పులావ్ తయారు చేశాను. ముందుగా ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ గిన్నెలో వేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టాను. తర్వాత మిక్సీ పట్టిన కొబ్బరిని ఒక జాలి తీసుకొని పాలుని గిన్నెలోకి వేరు చేశాను. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత పులావ్ చేయడానికి ఒక తపాలా తీసుకొని దానిలోకి నెయ్యి వేసాను ఫస్ట్. తర్వాత ఆయిల్ వేసి తర్వాత బిర్యానీ సరుకులన్నీ వేసుకొని తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, పసుపు వేసి బాగా వేయించాను. వేగిన తర్వాత కొంచెం ఈ కొబ్బరి పాలు, 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు కొబ్బరి పాలు కావాలండి. అవి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత టేస్టింగ్ సాల్ట్ వేసాను. బాగా మరిగిన తర్వాత ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ని దాంట్లో వేసేసానండి. నేను నార్మల్ రైస్తోని పులావ్ చేశాను కాబట్టి 10 నిమిషాల ముందు రైస్ని నానబెట్టుకొని కడిగి వేసుకున్నానండి. తర్వాత బిర్యానీ మసాలా, టేస్ట్కి సరిపడినంత ఉప్పు, కారం వేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత ఈ పులావ్ని దించేసానండి. బిర్యానీ రైస్తో పులావ్ చేసేవాళ్ళు ఒక అరగంట పాటు రైస్ నానబెట్టుకొని చేసుకుంటే సరిపోతుందండి. నేనైతే ఈ కొబ్బరి పులావ్కి కర్రీ ఏం చేయలేదు, పెరుగు చట్నీ చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. దీనికి సపరేట్గా కర్రీ కావాలంటే కర్రీ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.